గౌరవ చంద్రబాబు నాయుడు గారు కూడా మడకశిరకు కూడా వచ్చేసి పెన్షన్లు కూడా పంపిణీ చేయడానికి మన సీఎం గారు కూడా మడకశిరకు వస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. దాంట్లో భాగంగా 1వ తారీఖు వస్తేనే చాలా మంది కూడా 1వ తారీఖు కూడా డబ్బులు వచ్చేది, పెన్షన్ కూడా వచ్చేది కూడా కాదు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత 1వ తారీఖునే కరెక్ట్గా 1వ తారీఖు సాయంత్రం లోపే పెన్షన్లు అయిపోవాలా, లేదంటే కొన్ని మిగిలినవన్నీ కూడా 2వ తారీఖు సాయంత్రం లోపు 100% కూడా పెన్షన్లు పంపిణీ చేయాలనేది చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకే ప్రతి ఒక్కరు కూడా అధికారులు కానీ లీడర్లు, తెలుగుదేశం లీడర్లు కానీ అందరూ కూడా వెళ్ళి ప్రతి ఇంటి దగ్గర కూడా ఎవరికైతే పెన్షన్దారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రతి ఇంటికి కూడా వెళ్ళి పెన్షన్లు కూడా పంపిణీ కూడా ఈరోజు మేము కూడా చేస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు నా సొంత గ్రామంలో అయిన వెంకటాపురానికి కూడా ఈ రోజు వచ్చి ఎంతో మంది ఉపాధి కూలీలు కూడా ఇక్కడ ఉన్నారు. కూలీలు కూడా పెన్షన్ కూడా పంపిణీ చేస్తుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎప్పుడు వస్తుందా అనేది కూడా మేము కూడా ఎదురు చూసేవాళ్ళం. కానీ ఈ 2 నెలల నుంచి మాకు 1వ తారీఖు వస్తేనే పొద్దున్నే కలుపు తట్టి మాకు పెన్షన్ కూడా అందజేస్తున్నది. దానికి చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు మేము రుణపడి ఉంటామని వితంతలు కానీ, వికలాంగులు కానీ, వృద్ధులు కానీ ప్రతి ఒక్కరు కూడా డప్ప కళాకారులు కానీ, చేనేత కార్మికులు కానీ వీళ్ళందరూ ప్రతి ఒక్కరు ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా సంతోషిస్తున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మాకు తలుప తట్టి మాకు పెన్షన్లు ఇచ్చిన దానికి ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని ఈరోజు నా గ్రామస్తులందరూ కూడా భారీ ఎత్తున కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఎక్కువ మంది మా గ్రామంలో కూడా పెన్షన్దారులు ఉన్నారు. ఎందుకంటే భర్త చనిపోయిన వాళ్ళు ఎంతో మంది కూడా ఉన్నారు. పెన్షన్ వాళ్ళు కూడా ఉన్నారు, వికలాంగులు ఉన్నారు, డప్పు కళాకారులు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఈ రోజు నా చేతుల మీద ఇస్తుంటే మా గ్రామస్తులందరూ కూడా చాలా సంతోషిస్తున్నారు. ఈ గ్రామం అయిన తర్వాత నెక్స్ట్ వేరే గ్రామాలకు కూడా వెళ్ళి నేను పెన్షన్ పంపిణీ దాంట్లో కూడా నేను కూడా పాల్పంచుకుంటానని కూడా తెలియజేస్తూ, ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు గారు ఇంకోటి కూడా చెప్పారు. ఎవరికైతే మహిళలకి 1500 రూపాయలు ఇస్తానన్నారు, అది కూడా తొందరగా అది కూడా నిర్ణయం తీసుకుని మా మహిళలకి 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలు దాగలిగిన ఎవరైతే ఆడబిడ్డలు ఉన్నారో అందరికీ కూడా పెన్షన్ రాని వాళ్ళందరికీ కూడా 1500 రూపాయలు ఇస్తానని సార్ కూడా మన ఎలక్షన్ ముందు కూడా చెప్పారు. దాంట్లో భాగంగా తొందరగా ఇస్తామని వాళ్ళకు కూడా మేము మహిళలందరికీ కూడా చెప్తున్నాం. దాంట్లో భాగంగా ఉచిత బస్సు ప్రయాణం అది కూడా మన 2 జిల్లాలు, నేనైతే రాప్తా నియోజకవర్గం 2 జిల్లాలకు సంబంధించింది ఉంది. ఇక్కడ 3 అక్కడ 3 ఉన్నాయి. నేను కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి కూడా లెటర్ పెట్టి కలెక్టర్ వాళ్ళతో కూడా మాట్లాడి నా నియోజకవర్గం ప్రజలకి ఇబ్బంది లేకోకుండా 2 జిల్లాలకి వర్తించేలాగా నేను బస్సు ప్రయాణం వర్తించేలాగా నేను కూడా అది చేస్తానని ప్రత్యేకంగా మా మహిళలందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. చాలా సంతోషంగా ఉన్నారు. అక్క మాకు పోలవరం లాస్ట్ టైం మాకు పోలవరం చూపించారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చినారు కాబట్టి పోలవరం కూడా పూర్తి చేస్తారు. అప్పుడే నీళ్లు కూడా వస్తున్నాయనేది మేము వింటున్నాం. దానికని మాకు పోలవరం చూపించండి అమ్మా అని ఇక్కడుండే మా మహిళలు కానీ ప్రతి ఏ గ్రామానికి వెళ్ళినా పోలవరానికి సార్ ఇంతకుముందు ఏ విధంగా బస్సులు పెట్టారో అదే ప్రకారంగా బస్సులు పెట్టి మాకు పోలవరం కూడా చూపించాలని మా మహిళలందరూ కూడా భారీ ఎత్తున అడుగుతున్నారు. రైతులు కానీ మహిళలంతా కూడా ఈ విషయం కూడా నేను చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా నేను తీసుకెళ్తానని ప్రత్యేకంగా మహిళలకు అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. ఈ రకంగా ప్రతి ఒక్కటి అమ్మ తల్లికి వందనం కింద పిల్లలకు కూడా కుటుంబంలో ఎంతమంది ఇంతకుముందు ఒక అమ్మాయి మాట్లాడినట్లు ఇంతకుముందు జగన్ ప్రభుత్వంలో కూడా చెప్పారు తల్లికి వందనం కింద కూడా మేము పెడతామని అమ్మఒడి అని పెట్టారు. కనీసం నానబుడ్డికే తరమైంది కానీ అమ్మఒడి అయితే రాలేదు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లో భాగంగా కూడా చెప్పాం, ఇంట్లో కుటుంబంలో పిల్లలు ఎంతమంది పిల్లలు చదువుకునే వాళ్ళు ఉంటే అందరికీ కూడా తల్లికి తండ్రికి ఇబ్బంది లేకోకుండా ఆ భారం నేనే మోస్తాను ఒక పెద్ద అన్నగా అని చెప్పి ఇంట్లో 3 కాదు 5 మంది పిల్లలున్నా అందరికీ కూడా ప్రైవేట్ స్కూల్లో చదువుకున్నా, గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళందరికీ కూడా మొన్నే లోకేష్ బాబు గారు కూడా మన కౌన్సిల్లో కూడా చెప్పింది కూడా జరిగింది. పిల్లలు ఎవరు చదువుకున్నారో వాళ్ళందరికీ కూడా తల్లికి వందన కింద ప్రతి ఒక్క బిడ్డకి 15,000 రూపాయలు ఇస్తారని చెప్పిన ఘనత ఒక లోకేష్ బాబు గారికి కూడా దక్కుతుందని కూడా నేను ప్రత్యేకంగా చెప్తున్నా. తొందరగా ప్రతి ఒక్క పిల్లలకి పడుతుంది తల్లి. సైకో రెడ్డి, జగన్ రెడ్డి చెప్పినట్లు కాకుండా మన అన్న చంద్రన్న ఏదైనా చెప్పాడంటే పూర్తి స్థాయిలో ఆ పని నెరవేరుస్తారనే విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. మీ నమ్మకం బొమ్మ చేయమని ప్రత్యేకంగా వాళ్ళకు కూడా తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా డెవలప్ అనేది కూడా బాగా ఆగిపోయింది. ఆ డెవలప్ కూడా మేము పూర్తి స్థాయిలో కూడా చేస్తాం. సీసీ రోడ్లు కానీ ఎక్కడ పడితే అక్కడ ఇబ్బందికరంగా ఉన్నాయి, అవి కూడా మేము పూర్తి కూడా చేస్తాం. ఇప్పటికే ఒక్కొక్క మండలానికి వచ్చి 3 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేసిన ఘనత మన అన్న చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తున్నాం. అందుకని ఏది ఏమైనా పూర్తి స్థాయిలో ఏవైతే మీరు అనుకున్నారో అవన్నీ కూడా తప్పకుండా చేస్తాం. రైతులకు కూడా ఇబ్బంది కలగకుండా మన ప్రభుత్వం వచ్చింది కాబట్టి ప్రతి ఒక్క రైతులకు కూడా న్యాయం జరుగుతుందని ప్రత్యేకంగా కూడా తెలియజేసుకుంటూ, ఏది ఏమైనా మా గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు